బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలంలో 427 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కూనవరం ఆర్టీఏ ఆఫీస్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 2 వాహనాల్లో తరలిస్తున్న 427 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఒడిశా రాష్ట్రం నుండి భద్రాచలం మీదుగా హైదరాబాద్ మూసాపేటకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 7 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ కోటికి పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. భద్రాచలంలో అధిక మొత్తంలో గంజాయి పట్టుబడింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఖమ్మం నుంచి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఈ గంజాయిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, అసలు ఎవరు తరలిస్తున్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పుష్ప 2, 3 సినిమా సంబంధించే విధంగా ఉందనుకోవచ్చు ఉమాశ్రీ. మొత్తానికైతే మాత్రం ఆ సినిమాని మై మార్పించే విధంగా గంజాయి స్మగ్లర్లు మాత్రం తన యొక్క పందా మార్చుకొని ఒక డిఫరెంట్ ఒక ఆలోచనతోటి ఒక డిఫరెంట్ అంటే వాళ్ళు గుర్తుపట్టలేని విధంగా పోలీసులకే సవాల్ విసురుకుంటూ గంజాయిని యథేచ్ఛగా అడవి ప్రాంతం అయినట్టు ఏజెన్సీ ప్రాంతం నుంచి తరలించి హైదరాబాద్ రాష్ట్ర రాజధానితో పాటు ఇతర ప్రాంతాలకు తరలించే విధంగా వాళ్ళు ప్రత్యేక ప్రణాళిక రచించుకొని గంజాయి వ్యాపారం చేస్తున్నారు. 3 పూలు 6 కాయలకు వదిలేలా వాళ్ళ వ్యాపారం కొనసాగుతుంది. మొత్తానికైతే మాత్రం వాళ్ళ యొక్క రవాణాపై ఉక్కుమాదం మోపినటువంటి పోలీసులు అదేవిధంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో వాళ్ళ ఆధ్వర్య సంయుక్త దాడులతో పాటు మొత్తానికైతే గంజాయి రవాణా అరికట్టే విధంగా వాళ్ళు ప్రత్యేక పగడబందీ ప్రకారం కొనసాగిస్తాం. మొత్తానికైతే ఈ యొక్క ఏదైతే గంజాయి సంబంధించి రవాణా చేసేటువంటి పీటర్లు ఉంటారో వాళ్ళతో కూడా ప్రత్యేకంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని అంటే కొంతమంది వాళ్ళకి రవాణా చేసే వాళ్ళకు గ్రామాల నుంచి ప్రాంతాల నుంచి కూడా కొంతమంది వాళ్ళకి సంబంధించిన పీటర్కి సంబంధించినటువంటి అప్డేట్ సేకరించుకునే విధంగా సమాచార పెంపొందించుకుంటూ ముందుకెళ్తున్నారు. మొత్తానికైతే మాత్రం ఈ తాజాగా నిన్న సాయంత్రం నుంచి కూడా చూసుకుంటే కదా 3 ప్రాంతాలు ఖమ్మం ఉమ్మడి జిల్లాలో 3 చోట్ల పోలీసులు సంయుక్తంగా దాడులు చేసిన నేపథ్యంలో సుమారు 2 కోట్ల పైగానే గంజాయి సీజ్ చేశారు పోలీసు అధికారులు. అయితే దీన్ని చూసుకుంటే కనుక మొత్తానికైతే మాత్రం ఉమ్మడి జిల్లా ఒక కొత్తగూడెం కావచ్చు, ఒక పశ్చిమపేట, ఒకవైపున వచ్చేసి ఖమ్మం పరిసర మనుగూరు ప్రాంతంలో కూడా మొత్తానికైతే భారీ ఎత్తున కూడా 2 కోట్ల పైగా గంజాయి సీజ్ చేశారు. థ్యాంక్ యూ భాస్కర్.